ముఖ్యమంత్రి గారు వారితో పాటు మంత్రివర్గం మిగతా కార్పొరేట్ చైర్మన్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీ రావడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కులగణన చేసి బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మా పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 40% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి దాని గవర్నర్ పంపిస్తే అక్కడ ఆమోదం చేయకుండా ఈ రాష్ట్రపతికి పంపే కార్యక్రమాన్ని మరి బీజేపీ ప్రభుత్వం తీసుకోవడం అనేది చాలా వివాదాస్పదమైన విషయం. మరి ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపాలని చెప్పి మరి మేమందరం కూడా సుమారు ఒక 20,000 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేట్ చైర్మన్లు, మంత్రివర్గం, కార్యకర్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఈడ ధర్నా చేసే కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఒక విషయం చూస్తే రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బీసీలు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి బీసీ అయి ఉండి కూడా మరి బీసీల కన్నా చేసే కార్యక్రమం తీసుకోవడం అనేది సరైనది కాదని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా బీసీలు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ భవిష్యత్ కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రేపు ప్రధాని కావాలి అయ్యే విషయంలో మీ అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు వెంటుండి ప్రధాని చేసే విధంగా దేశం మొత్తం కూడా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 42%ని ఏదైతే రాష్ట్రపతికి పంపే విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి బీజేపీ ప్రభుత్వం బిడ్డలు వచ్చి తప్పకుండా ఈ నెలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాకుండా మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లాలో పెద్దలు వైరా మరి శాసనసభ్యులు రామదాస్ గారు, నేను ఎల్లందు శాసనసభ్యులు కూడా కోరం కనకయ్య, అదేవిధంగా పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, వారితో పాటు వివిధ మరి చైర్మన్లు కూడా రావడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా రాయల నాగేశ్వరరావు కూడా గిడ్డంగుల చైర్మన్ కూడా రావడం జరిగింది. ఇది మేము కూడా ఈ 3 రోజుల కాలంలో ఇవాళ రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ ముందు ధర్నా చేసి తర్వాత 7వ తారీఖు రాష్ట్రపతిని కూడా కలిసే విధంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా ప్రాంతానికి సంబంధించినటువంటి మీ బీసీలు కాకపోయినా కూడా మీరు ఎస్టీ, నేను ఎస్టీ అయినా కూడా మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం. మరి మోడీ గారు బీసీ అయిన కూడా మద్దతు ఇవ్వకుండా మరి ఆ రిజర్వేషన్ వెనక ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మేమందరం కూడా బీసీ వర్గాలతో పాటు అన్ని కులాలు కూడా ఖండించే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.